కొన్ని రోజుల నుంచి విపరీతమైన చర్చ. ఇటు టీడీపీ నాయకులైతే బహిరంగ సభల్లో కానీ లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చెయ్యాలా, లోకేష్ బాబు గారికి ఏం తక్కువ, నెక్స్ట్ జనరేషన్ నాయకుడు లోకేష్ బాబు గారు అనే విధంగా బహిరంగ సభల్లోనే టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఇటు టీడీపీ కార్యకర్తలు ఇటు జనసేన కార్యకర్తలు యుద్ధం ఒకటే తక్కువ. బయటకు వస్తే కత్తులతో కొట్టుకోవడం, కర్రలతో కొట్టుకోవడం అనే విధంగా రచ్చ సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏకంగా ఫేస్బుక్ ట్విట్టర్ వేదికగా బూతులు పురాణం, ఏకంగా ఏదంటే ఇవి కాదు, మామూలుగా కాదు. కొన్ని పోస్టులు చూస్తుంటే టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారంటే రెచ్చిపోవచ్చు. మా నాయకుడిని మేము సపోర్ట్ చేసుకుంటా ఉన్నారా, మీ నాయకుడిని మీరు సపోర్ట్ చేసుకోండి, మా నాయకుడు మా లోకేష్ బాబు గారు కష్టపడ్డారు కాబట్టి ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలా, మా నాయకుడే అవ్వాలనే విధంగా టీడీపీ కార్యకర్తలు అంటే జనసేన మేము లేకపోతే మీరేడ గెలిచారు, మేము ఉండడం వల్లనే మీరు గెలిచారని జనసేన కార్యకర్తలు మొత్తానికి అయితే యుద్ధం సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనసేన కార్యకర్తలు ప్రకటించక ముందే, ఏదైతే లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రిని ప్రకటించక ముందే ఈ స్థాయిలో ఇరుసుకు పడుతున్నారో, ఒకవేళ లోకేష్ బాబు గారిని ప్రకటిస్తే ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మొత్తానికైతే కూటమి టీడీపీ కార్యకర్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. మా నాయకుడిని ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి చెయ్యాలనే విధంగా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళైతే ఏకంగా జనసేన పార్టీ కార్యకర్తలు అయితే మా నాయకుడు సీఎం పవన్ కళ్యాణ్ గారే సీఎం, లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి చేయండి, మా నాయకుడు ఉన్నాడు కాబట్టే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, లేకపోతే అయ్యేవాళ్ళు కాదు అనే విధంగా జనసేన కార్యకర్తలు విమర్శిస్తుంటే, టీడీపీ పార్టీ కార్యకర్తలు అయితే మేమే ఆ 21 సీట్లో సగం మంది మా వాళ్ళే ఉన్నారు, మేము పంపించిన వాళ్ళే మీరు గెలిచారనే విధంగా టీడీపీ కార్యకర్తలు కానీ ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికైతే రచ్చ అంటే రచ్చ బూతులు అయితే మామూలు బూతు కాదు. కొన్ని అయితే చెప్పక్కర్లా, మనం ఇది చెప్పకూడదు ఆ బూతుల్ని. ఇంకా మామూలు కాదు, పర్సనల్గా వ్యక్తిగతంగా కానీ తిట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఒక రచ్చ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కూటమి గ్రూప్లో పెద్ద గందరగోళమే నెలకొడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే లోకేష్ బాబు గారిని చేస్తారు అనే విధంగానే మొత్తం వినిపిస్తుంది. ఎందుకంటే నేను బహిరంగ సభలో కానీ మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు సోమిరెడ్డి గారు కానీ లోకేష్ బాబు గారు చేయాలన్నారు. అదేవిధంగా పిఠాపురం టీడీపీ వర్మ గారు కానీ లోకేష్ బాబు గారు ఏం తక్కువ కష్టపడ్డారు, ఆయనకే ఇవ్వాలని అక్కడ తేలిపోయింది.